హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా మనము వాటర్ హీట్ చేసుకొని వాటర్లో క్యారెట్, ఆలు ఇంకా బీన్స్ ఈ 3 వెజిటేబుల్స్ని వేసి కొద్దిగా పసుపు వేసి కొంచెం ఉప్పు కూడా వేసి ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. తర్వాత కాలీఫ్లవర్ కూడా వేసేసుకొని అది కూడా ఒక 3 to 5 మినిట్స్ అట్లా ఉడకనివ్వాలి. ఓ 5 మినిట్స్ తర్వాత మనకి ఇది ఇలా ఉడికిపోతుంది. ఇప్పుడు మనము ఇందులో వాటర్ అంతా తీసేసుకోవాలి. వాటర్ అంతా తీసేసుకున్న దాంట్లోనే మనము క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాము. ఆ క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసుకున్నాక పసుపు వేసుకోవాలి. అలాగే మీ కారానికి తగ్గట్టు కారం, నేను ఇక్కడ 1.5 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత ఉప్పు యాడ్ చేసుకోవాలి. మనము వెజిటేబుల్స్ ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ మనము ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి. దాని తర్వాత గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేశాను. ఇప్పుడు మనము బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. ఓ 2-3 పచ్చిమిర్చి ఇలా తుంచి వేసేసుకోవాలి. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అలాగే పుదీనా ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక కడాయి తీసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి కడాయిలో ఆనియన్స్ వేసి అది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా ఇంగ్రీడియంట్స్ వేసాం కదండి, అవన్నీ కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి వెజిటేబుల్స్కి సరిపడా పెరుగు వేసుకోవాలి. అంటే ఒక 1/2 కప్పు పెరుగు వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ విత్ ఆయిల్తో సహా నేను ఇందులో వేసేసుకుంటున్నాను. మొత్తం వేసేసి కలిపేసుకుంటున్నాను. నీట్గా కలిపేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక బాండీ తీసుకొని వాటర్ వేసి అందులో సాల్ట్ వేసి వాటర్ మరగనివ్వాలి. తర్వాత అందులో మనము కొంచెం హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, ఆయిల్ ఇవన్నీ వేసి బాగా మరగనివ్వాలండి. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఈ రైస్లో కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. ఇది మరిగేలోగా మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా విత్ వెజిటేబుల్స్, అందులో మీకు ఇష్టమైతే కొంచెం కాజు అట్లా వేసుకోండి. వేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇందులో మనం రైస్ వేసేసుకోవాలి. ఇది ఉడకనివ్వాలండి రైస్. సో రైస్ మనకి 70% ఉడకాలి. 70% ఉడికిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, అందులో వేసుకోవాలి. 1 లేయర్ వేయాలి. వేసి వెజిటేబుల్స్ మొత్తం కవర్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇట్లా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరొక 2 మినిట్స్ మిగతా రైస్ని మనం బాయిల్ చేయాలి. అది 80% కుక్ అవుతుంది. 80% కుక్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ లేయర్ వేసుకోవాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ వదిలేసి
90% ఉడకనివ్వాలి రైస్ని. ఆ 90% రైస్ ఉడికిన తర్వాత ఇంకొక లేయర్ పైన వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఉడకపెట్టుకున్న రైస్ వాటర్ ఉంటుంది కదా, అది కడాయి అంచుల మొత్తం వేసుకుంటున్నాను. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కొత్తిమీర కొంచెం సన్నగా కట్ చేసేసి వేసేసుకోవాలి. దాంతోపాటు పుదీనా కూడా కట్ చేసి వేసుకోవాలి. లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ కూడా మనం కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసినాక నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వల్ల టేస్ట్ బాగుంటుంది. నెయ్యి తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు కొంచెం లెమన్ జ్యూస్, ఒక హాఫ్ లెమన్ నేను స్క్వీజ్ చేస్తున్నాను. హాఫ్ లెమన్ వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం బిర్యానీ మసాలా పైన అలా స్ప్రింకిల్ చేయాలి. రైస్కి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇది వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నా దగ్గర సాఫ్రాన్ లేదండి, సో అందుకే నేను ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను. కాకపోతే ఇది న్యాచురల్ ఫుడ్ కలర్ అనమాట, అంటే కెమికల్ది కాకుండా న్యాచురల్ ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను. ఇది మీకు సూపర్ మార్కెట్లో దొరికిపోతుంది. సో ఇది వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి మనము దమ్ చేసుకోవాలి. 8 మినిట్స్ హై ఫ్లేమ్ పైన, 7 మినిట్స్ లో ఫ్లేమ్ పైన దమ్ చేసుకోవాలి. సో టోటల్గా ఒక 15 to 20 మినిట్స్ వరకు పడుతుందండి దమ్ అవ్వడానికి. దమ్ అయిన తర్వాత హాట్గా సర్వ్ చేసుకోవడమే. ఇంతే అండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఒక చిన్న కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.